అధికార వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించి అడ్డదారులు గెలవాలని ప్రయత్నించినా ప్రజాభిప్రాయం ముందు అధికార పార్టీకి ఓటమి తప్పదని చిత్తూరు పార్లమెంటు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి దగ్గుమాల ప్రసాదరావు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారని, చంద్రబాబు సీఎం కావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నారో అలాంటి వారిపై ఈసీ కొరడా జలిపిస్తుందని ఎంపీ అభ్యర్థి దగ్గుమాల ప్రసాదరావు అన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. చిత్తూరు పార్లమెంటు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి దగ్గుమాల ప్రసాదరావు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దగ్గుమాల ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. మరి ఎన్నికల క్యాంపెయిన్లో ఆయనకు ఎలాంటి రెస్పాండ్ వస్తుంది, అదేవిధంగా ఆయన గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలు కూడా ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి. నమస్కారం అండి. ఈరోజు ఉదయాన్నే లాయర్స్ కాలనీలో ప్రచారం చేశాం. ఇప్పుడు మేము ఇంతకు ముందంతా మీరు చూసి ఉంటారు, డోర్ టు డోర్ చేసాం. అప్పుడు మనకు టైం ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ 6 పైన ప్రచారం చేసాం. అంతా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు మనకు బాగా ప్రతిస్పందన వస్తుంది. ఇప్పుడు మేము ఏం చేస్తాం అంటే టైం తక్కువ ఉంది కాబట్టి గ్రూప్స్ని టార్గెట్ చేస్తున్నాం. ఇట్లా సెక్టోరియల్ ప్రచారం అంటారు దీన్ని. అలాగే ఇట్లా గ్రూప్స్ వైజ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే కొంతమంది చేరుతున్నారు 500-600 మంది గ్రూప్స్గా. ఈ ఎస్సీ దళితులు ఉమెన్ అయితే 5-6 వేల మంది వస్తున్నారు. వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నాం. ఈ కొద్ది సమయంలో ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఇలాగే ప్రచారం చేస్తున్నాం. 7 నియోజకవర్గాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. తర్వాత ప్రతిస్పందన మాత్రం చాలా బాగుంది. మాకున్న ప్రతిస్పందన బట్టి 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. తద్వారా ఎంపీ అభ్యర్థి కూడా మంచి మెజారిటీతో గెలుస్తారని. ప్రజాప్రాయం ముందు ప్రభుత్వం లా కాదు, పోలీసులు కాదు, గోండాలు కాదు, స్మగ్లర్లు కాదు, ఎవడొచ్చినా ప్రజాభిప్రాయం ముందు ఏమి నిలబడదు. వాళ్ళు పోయి బూతులో చూపిస్తారు వాళ్ళ ప్రభావం ఏంటో. ఇవన్నీ మనం నమ్మొద్దండి. బూత్లో బ్రహ్మాండంగా తెలుగుదేశం గెలవబోతుంది. ఇక్కడ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్న దౌర్జన్యం అయితే బాగా ఉంది. దానికి కాక ఇక్కడంతా గోండాలుగా తయారయ్యారు వైసీపీలో. అవేమి పనిచేయవు ప్రజాభిప్రాయం ముందు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ప్రజాభిప్రాయం సపోర్ట్ చేయాలన్నారు. ఆయన గెలవబోతున్నారు. టీడీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఏదైతే వైసీపీ అరాచక పాలనను ఎండగట్టేందుకు ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈవేళ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎంపీ అభ్యర్థి దగ్గుమాల ప్రసాదరావు కావచ్చు, అదేవిధంగా టీడీపీ శ్రేణులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.